ఉన్నది నేను సంపాదన గురించి మొదట బిడ్డ శుద్ధి కర్రబట్టి ఆకలి ఉడికింది ముంత చేతబడి సారం తల్లి ముగ్గు గుళ్ళ చేతబట్టి ముగ్గులేస్తాండి అమ్మా దగ్గరికి వచ్చేవాడు ఓ బిడ్డ ఊర వందన గుడిసె గుడిసె ముందు ముగ్గు పెడతాను ఏ ఊర ఏ ఊరమ్మ ఏ ఊళ్ళే ఉన్నారా అని అడిగిండాట అయ్యా ఇది ఏ ఊరో కాదు ఇది వైకుంఠ నగరం ఆ రాజాని పరిపాలన చేసే రాజు వైకుంఠ మహారాజు భార్య ఆ తల్లి వచనాలది వాళ్ళ భార్య భర్తల గర్భాన 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు ఒక్క బిడ్డలు మరి ఎందుకు రాజుల కులం అన్నావు ఈ పేదోళ్ళు ఇంటి ముందు ఉడిస్తాను ఎందుకు బిడ్డ నీకు ఏ కష్టం వచ్చింది నీకు ఏ బాధ కలిగింది బిడ్డ రాజుల కులం అన్నవమ్మా బుచ్చబదానో రే తల అయిందా అండి బట్ట అయిందా అండి నేను మొగ్గు గోళ్ళ చేత బట్టి మొగ్గు పెడతాను ఇది ఎందుకు కన్నవా నేను ఏమంట చెప్పుకోందో నాయనో ఏమంట చెప్పుకోను నాయనా అందరూ ఉట్టలేదా ఓ నాయనో అందరూ వెలగలేదా భగవంతుడా మొత్తంగా నేనైనా గొప్పడ గోడ వినమో నాయన గొప్పదాన్ని కొట్టినాక ఓ నాయన నా పేరు అంజనేవారి పేరు పెట్టినాక 3 నెలల నాడు నా తల్లి బాలంతా రోగం వచ్చి నాదన ప్రాణం పోతుందయ్యా మన బిడ్డ పైన అన్నప్పుడే నా తల్లి గుండె వచ్చి నా ప్రాణం పోవంగా ప్రాణం పోవంగా నాకు అమ్మ బలగం లేదు అయ్య బలగం లేదు పట్టణంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి అవలారమ్మ ప్రాణాలు పోతానని 3 నెలల నా బిడ్డ తల్లి పాలు లేక భూమి మీద బతకది ఇచ్చిన దేవుడు మరిచిపోతే భూమి మీద బుక్కలు నొక్కల ప్రసాదం బాగుంటే బచ్చల్లాదుల్లి కర్మ తక్కువైనా బిడ్డ ప్రాణం పోతే అయ్యలారమ్మ ఇద్దరు కాస్తాలో నా బిడ్డను బొంద పెట్టు రాని పట్టంలోనే ఉన్న ప్రజల చేతుల్లో పెట్టి మా అమ్మ ప్రాణం పోయే ఓ నాయనో అయ్య ప్రాణం పోయే ఓ నాయనా
కన్నా అయ్యాని పిలుస్తారా ఇంతమందిలో నన్ను కన్న తల్లి ఎవరు నన్ను కన్న తండ్రి ఎవరంటే ఓ బిడ్డ అంజలి ఇట్లా కాదు గట్లా గట్ల కాదు ఇట్లా నీ అమ్మ ఎక్కడ ఉండబడి నీ అమ్మకి అక్కడ ఉన్నదో అని చెప్పుదవా నీ అయ్యి ఉండబడికే ఓ బిడ్డ నీ అయ్యగాడున్నాడా అని మేము చెప్పుదవా అయ్యలేడంటే ఆనాడ కంటి పుట్టడ కంటి ఎట్టిన్నాడు పట్టంలో ఉన్న ప్రజలందరూ అన్నారు ఓ బిడ్డ అంజనవా ఏడితే నీ అమ్మాయి ఎత్తడా నీ అయ్యలేదు అత్తడా ఏడో బిడ్డని ఓ ముంచిపోతారా నీ క్రమ లేకుండా అయ్య లేకుండా ఏ ఒక్కనాడు చేతి దెబ్బ కొట్టలేదు నచ్చి నోట నిన్న మాట అనకపోతే బిడ్డ ఏడవద్దు బిడ్డ కన్నీరు తోడుతున్నాడు ఆనాడు లోక జ్ఞానం వచ్చినాడు అనుకున్నా తెలవనాలంటే తెలవనా తెలిసినాక కూడా హాస్టల్లో తిరుగుతా నాళ్ళకి ఇంటికి వస్తుంది అన్నం పెట్టుందని మాట్లాడే పోతుంది అవగండ ఉట్టి కయగండ ఉట్టిందో అని ఏకైనా మాట్లాడే మనసులో బాధ అనిపించాలి అనుకున్నా రోజాన రోజు ఒక్కరింటి కాడా ఓరే తల్లి మొక్కులు పెట్టి చిన్న కంచాలు కడిగి ఇడిచిన బట్టలు విండి అన్న పక్కలు దులుపుతే వంట అయినాక ఓ బిడ్డారమ్మని పుట్టడు పని చేసిన కాడ పచ్చడి అన్నం పెడితే ఆ అన్నం తినే సర్వదార పోసుకుంటానా ఓరి కొత్త నువ్వు ఉన్నట్టున్నావు నాయన నీ కొత్త ఊరు ఉన్నట్టున్నదయ్యా ఏ ఒక్కరింటి కాడ నిన్న నేను చూడలేదు నేను ఓడవ నాకి లేదు చల్ల నాకి లేదు తిరగ నీళ్ళు లేదు తిన నీళ్ళు లేదు ఎన్నడు కనబడు కొత్తగా కనబడతాను అవ్వ చుట్టాని వానే పోనాయనో అయ్య చుట్టాని వానే పోనాయనా ఇంతవ మీరెవరయ్యా పోనాయనో రాదు అనుకున్నాడు భార్య అన్న మాట గుర్తుగా చిన్నాట ఈ బిడ్డ వారకు కలిసింది కష్టమేందు సుఖమేందు అనుభవించిన బిడ్డ ఈ బిడ్డ అయితే రేపు మేము అంతార వంటనాడు మా సేవ చేస్తున్నాం అనుకున్నాడమ్మా రాదు ఆనందం అనుకున్నాడు బిడ్డ ఇవాళ మాత్రం అనగా అడుగుతా ఆ బిడ్డను మనసులో మాట్లాడుతున్నాం అనుకో బిడ్డ నేను ఒక మాట అడుగుతా నీకు బాధ బిడ్డ అయ్యా ఒక్క మాట అడుగుతా ఏమన్నా బాధ బిడ్డ అన్నావు అయ్యా నేనన్నా బిడ్డ నువ్వన్నావు మరి తండ్రికి బిడ్డకు తప్పనేది లేదు అయ్య బిడ్డలకు అవమానం అనేది లేదు మరి నీది ఎవరో తెలియదు ఏ పనిలో తెలియదు నీకు ఎంతమంది కొడుకులో తెలియదు ఎంతమంది బిడ్డలో తెలియదు మరి ఏ తండ్రి అయినా బిడ్డను అడగవలసిన మాటే అడగాలి అయ్యా అడగరాని మాట్లాడి నా మనసు బాధ పెట్టకు నువ్వు బాధపడకు నువ్వు కన్నా నీ పిల్లలేమి ఎక్కువ రాలేదు నేనేమి తక్కువ రాలేదు నాయన అన్నదా బిడ్డ బిడ్డ నాది అమరావతిపురం నా పేరు ఆనందరాజు నా భార్య పేరు ఆదిలక్ష్మి బిడ్డ మా గర్భాన 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు ఒక్క కొడుకు ఒక బిడ్డ కమల పిల్లలు నా కొడుకు అగ్గేశ మహారాజు నా బిడ్డ పేరు ఉమారాణి బిడ్డ ఎందుకు అంటే నువ్వు నాతోని పాటుగా మా ఊరికి వస్తే నా కొడుకు నిన్ను పెళ్లి చేసుకుంటా బిడ్డ వస్తావా బిడ్డ నాయనా 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 నందరాజా నువ్వు ఏమో దోసే మాట అన్నవేనా ఆడవిల్ల పెళ్ళంటే వాటి అవుతుందా ఆయన అయ్యా నా పెళ్ళి అయ్యా నాకు అవ్వ ఉన్నదా నాకు అయ్య ఉన్నదా అవ్వయ్య లేకుండా నాకు అవ్వ బలగా ఉన్నదా నాకు అయ్య బలగా ఉన్నదా అయ్యా నా కొంగల కొత్త గట్ట చేతుల 10 రూపాయలు తలపైన అక్షంతలు సాడే బియ్యమ గింజలు